జనం సమస్యలే అజెండా. ఏది చెయ్యాలో అదే చెప్తా, ఏది మంచో అదే చేస్తా. అయినా అంతిమ లక్ష్యం అధికారం కాదంటున్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. పీఆర్పీ నుంచి అనుభవాలు నేర్చుకున్నానన్న పవన్ ఈసారి రాజకీయాల్లో ఆచితూచి అడుగులేస్తానంటున్నారు. పాలిటిక్స్, ఫ్యూచర్ ఇలా ఎన్నో విషయాలపై పవన్ కళ్యాణ్ అంతరంగాన్ని ఆవిష్కరించింది V6. సినిమాలు, షూటింగులు, పార్టీ మీటింగులు, సమస్యలతో బాధపడుతున్న జనానికి పరామర్శలు, సామాజిక సేవా కార్యక్రమాలు. ఇది జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ డైలీ షెడ్యూల్. ఇలాంటి బిజీ షెడ్యూల్లోనూ ఆయన V6తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు, సినిమాలు, కుటుంబ పరిస్థితులు ఇలా ఎన్నో విషయాలపై తన అనుభవాలను, ఆలోచనలను V6తో షేర్ చేసుకున్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం పుట్టుకురావాలన్న పవర్ స్టార్ ఎక్కడైనా బలమైన ప్రతిపక్షం ఉంటేనే అది దేశానికి మంచిదంటున్నారు. ఇక అధికారంలో ఉంటేనే ప్రజలకు ఏమైనా చేయగలుగుతారనుకోవడం తప్పన్నారు పవన్. సమస్యను సమగ్ర దృష్టితో చూస్తే పరిష్కారం తప్పక ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటానంటే ఒకటి ఈ రోజు నన్ను ఆపుతుంది కేవలం నా ఫైనాన్షియల్ కన్స్టెంట్. లేదంటే నేను ఇప్పుడు చెప్పగలను, ఈ క్షణం నుంచి నేను ముందు ఒక ఆఫీస్ తీసేసుకొని అని పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసేయగలను. కొత్త తరం ఆలోచన విధానం, కొత్త తరం నాయకులు పుట్టట్లేదు. నా ఉద్దేశంలో అంటే నాకు అడ్వాంటేజ్ కలగకపోవచ్చు, కానీ నేను ఈరోజు స్టార్ట్ చేసిన ప్రాసెస్ నేను నిలకడగా నేను బలంగా చేయగలిగి చేస్తానని నమ్మకం ఉంది నాకు. మేబీ ఇట్ విల్ యీల్డ్ రిజల్ట్ ఆఫ్టర్ 20 years, మేబీ నాట్ ఫర్ టుడే, నాట్ 2 years. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ప్రశ్నకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు పవన్. వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బరిలోకి దిగుతామంటున్నారు. అయితే తన శక్తికి తగ్గ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తానని చెప్పారు. అటు ఫైనాన్షియల్ గా ఆలోచించే పూర్తి స్థాయి రాజకీయాలు మొదలు పెట్టడం లేదంటున్నారు. దీని అంతిమ లక్ష్యం ప్రజల సమస్యలని మీద పరిష్కరించే దశలు మేమేమి కొన్నిసార్లు పోరాటాలు రోడ్ సైడ్ పోరాటాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు దాని గురించి అవేర్నెస్ పెంచాల్సి వస్తాయి. నేను వీటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతాను. 100% 2019 ఐమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. ఎంత పాసిబిలిటీ ఉందో నేను అనేది నా మోర్ దెన్ నేను అన్ని 100% సీట్స్లో చేస్తాను ఎన్నికలు. మీ నాకెంత ఆ రోజుకి నా స్టామినా ఎంత, నా స్థాయి ఎంత, దాన్ని బట్టి నాకు తగ్గ అభ్యర్థులు దొరికినప్పుడు, అందరం ఒకటే ఆలోచన విధానం ఉన్నప్పుడు దాన్ని బట్టి. ప్రజలను మభ్యపెట్టడం తన వల్ల కాని పనని చెప్పారు. అటు అధికారమే అంతిమ లక్ష్యం కాదన్న పవన్ ఏం చేస్తామో జనానికి అదే చెప్పాలని తన ఆలోచనలను వివరించారు. అబద్ధాలంటే ఎట్లా అని చెప్పండి, ప్రజలు మభ్యపెట్టడం అయితే మభ్యపెట్టకూడదు కదా. అంటే ఒకసారి వాస్తవాలు చెప్పాల్సి వస్తాయి. వాస్తవాలు మేబీ అది ఇప్పుడు నేను ఎమోషన్స్ ఎగదోయడం నాకు ఇష్టం లేదు. అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు నేను ఇలా మోసం చేసా నాకైతే నాకు ఆ నైజం నాకు లేదు, నేను చేయను. అబద్ధాలు చెప్పడం అవసరం దేనికి అంటే ఒక విధి విధానాలు పోరాటాలు ఉంటాయి, కానీ అబద్ధం ప్రజలతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, మభ్యపెట్టాల్సిన అవసరం. పాలిటిక్స్ లో జూనియర్ అంటూ వస్తున్న కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పవన్. పీఆర్పీ నుంచి ఎంతో నేర్చుకున్నానని వివరించారు. అనుభవం నుంచి నేర్చుకున్న విషయాలతో అన్నింటికీ నిలబడగలుగుతాననే నమ్మకం ఉందని చెబుతున్నారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి నాకు ఒక అనుభవం ఉంది. పీఆర్పీ స్టార్ట్ చేసినప్పుడు మేము వెల్కమ్ చేసినప్పుడు అందరూ వచ్చేసారు. అందరికీ అది పాతగా మళ్ళీ ఎవరు పడితే అది డామినేట్ చేశారు. నాకు ఈ రోజున ఒక పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేసి దాన్ని ఫిల్అప్ చేసి ఒక ఆల్మోస్ట్ అట్లీస్ట్ నేను ప్రతి ఊరు అని చెప్పలేక అట్లీస్ట్ మండల స్థాయి వరకు నేను చేసేయగలను. కాకపోతే అది వాళ్ళు ఏ బేసిస్లో వస్తున్నారు నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. నేను పవర్ కోసమైనా లేదంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలి. నాకు ఇలాంటి వ్యక్తులతోటి నాకు కలవాలని మమేకం ఉంది. నాట్ జస్ట్ ఫర్ మేము పొలిటికల్ పోస్టుల కోసం అయితే నాకు అలా అయితే నాకు చాలా నేను ఎన్నో పరిస్థితులు లాస్ట్ టైమే స్టార్ట్ చేస్తాను. నాకు అలాంటి జరగకూడదని చెప్పి నేను మేబీ మోర్ కాషియస్. రాజకీయాలు కులంతో లింకప్ అయి ఉన్నాయన్న మాట ఎవరూ కాదనలేని నిజమంటున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఏ ఒక్క కులమో సపోర్ట్ చేస్తే విజయం సాధిస్తామనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. కుల ప్రభావం అన్ని రంగాల్లో ఉందండి. అలాంటి రాజకీయాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దాన్ని కాదనలేని సత్యం అది. కాకపోతే దాన్ని దాటి ఎవరన్నా మాట్లాడగలరా? ఇప్పుడు ఇదే కులాలు ఉన్నాయి. మన లోక్నాయక్ జయప్రకాష్ చేసినప్పుడేమో అసలు మన కులాలు దాటి అందరూ వచ్చారు. అలా గాంధీ చేసినప్పుడు కులాలు, ప్రాంతాలు దాటి వచ్చారు. అంటే మనకి సమస్య కులంలో లేదు. కులం కూడా దాన్ని దాటి రాగలరు పరిస్థితులు, సందర్భాలు కూడా ఉన్నాయి, వస్తే ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. కాకపోతే దాన్ని దాటి ఎవరైనా ప్రభావితం చేయగలరు. తన తండ్రి కమ్యూనిస్ట్ అయినందునే తనపై కమ్యూనిజం ప్రభావం ఉందన్నారు పవన్. కమ్యూనిజం గొప్ప నోబెల్ థాట్ అని చెప్పారు. అయితే సమానత్వం అనే పదాన్ని ఎవరూ డిఫైన్ చేయలేరంటున్నారు జనసేన అధినేత.
కమ్యూనిజం మీద ప్రభావం నా మీద ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్ కమ్యూనిస్ట్. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఆయన చదువుతున్నప్పుడల్లా ఆయన ఆ మూమెంట్స్లో తిరిగి 1950s అరౌండ్ మినిస్టర్ ఆఫ్ సీఎం ఎవరో తెలియదు కానీ బాగా కమ్యూనిస్ట్ని తొక్కేసిన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ మా ఇంట్లో నుంచి పారిపోయారండి. మా అమ్మ, మా నాన్న, మా పెద్దనాన్న. వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకి ఈ మావోయిజం మీద లేదంటే కమ్యూనిస్ట్ మీద మా ఇంట్లో రెగ్యులర్ పుస్తకాలు ఉండేవి. ఈ సోవియట్ భూములు దాని ప్రభావం అయితే అంటే దాని అవగాహన చాలా ఉంది. కానీ దాంట్లో ఒక యూటోపియన్ థాట్ తాలూకు ప్రభావం కూడా నా మీద ఉంది. ఇక తాను రాజకీయాల్లో నిలదొక్కుంటానా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు పవన్. గ్రౌండ్ లెవెల్ రాజకీయాల్లోకి దిగినప్పుడు తన లక్ష్యమేంటో చెబుతానన్నారు.